సైబరాబాద్ కమిషనరేట్లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉన్న ప్రిజం పబ్లో చిన్న గొడవ పెద్దగా దారితీసిన పరిస్థితి ఉంది. నటి కల్పికకు సంబంధించి ఒక కాంప్లిమెంటరీ కేక్ విషయంలో ప్రిజం పబ్కు సిబ్బందితో పాటు ఈమెకు గొడవ జరిగింది. గొడవకు సంబంధించి ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నం చేస్తే అసలు ఆ గొడవ ఎందుకు వచ్చింది మేడం? మళ్ళీ మొత్తం డీటెయిల్స్ చెప్పాలా? క్వశ్చన్ అడిగాను, టకాటకా క్వశ్చన్ అడిగాను. జరిగిందండి అక్కడ ఎందుకంటే నేను ఒక చిన్నపిల్లలాగా వెళ్ళి అక్కడ బర్త్డే సెలబ్రేట్ చేసుకుందామని వెళ్ళాను. సెలబ్రేట్ చేసుకున్నాక ఒక ఏమైనా కాంప్లిమెంటరీ ఇస్తున్నారా, పోనీ డిస్కౌంట్ ఇస్తున్నారా, ఏమైనా ఇస్తున్నారంటే నాకు చెప్పండి, బిల్ కట్టే ముందు అది తీసుకుంటాను ఆ ఫెసిలిటీని. లేదంటే మన స్విగ్గీలో మన కూపన్ కోడ్స్ ఉన్నాయి, 15% ఆఫ్ కూపన్ కోడ్ ఉంది, దాన్ని వాడుకుందామని అనుకున్నా. వాళ్ళకి బుద్ధి తక్కువ అయ్యో లేకపోతే అర్థం కాకో, వాళ్ళు అఫండ్ అయ్యో లేకపోతే ఈగో మధ్యలో వచ్చి వాళ్ళు ఎలాగో వేరేలాగా రియాక్ట్ అయ్యి ఇన్స్టిగేట్ చేసి ఒక నార్మల్ విషయంని అక్కడికక్కడ ఓకే మ్యామ్ విల్ గివ్ యూ అ కాంప్లిమెంటరీ, పోనీ నేను కాంప్లిమెంటరీ కూడా ఇచ్చినా నేనే డబ్బులు పే చేసేస్తా దానికి కూడా అని కూడా చెప్పడం జరిగిన తర్వాత కూడా ఆల్మోస్ట్ 1 అవర్ జరిగింది పంచాయతీ అంతా. జరిగిన తర్వాత కూడా వాళ్ళు దాన్ని మీరు బిల్లు ఇచ్చి వెళ్ళాల్సిందే, మీరు బిల్ పే చేయకుంటే ఇక్కడ నుంచి నేను బిల్ పే చేస్తా, 2000 కాదు 4000 చేస్తా, 10,000 చేస్తా, నువ్వు నాకు అపాలజైజ్ చేయి, ద వే యూ స్పోక్ ఈజ్ వెరీ ఇన్సెన్సిటివ్. ఒక అమ్మాయిగా పక్కన పెట్టు, ఎవరితో అలా మాట్లాడే హక్కు నీకు లేదు, ధైర్యం నీకు లేదు. నువ్వు ఒక సర్వీస్ ఇస్తున్నావు, ఫుడ్ సర్వీస్ ఇస్తున్నావు. ఫుడ్ అనేది ఒక వెరీ డివైన్ థింగ్ అండి. ఇంట్లో ప్రేయర్స్ చేసుకొని మరి ఫుడ్ కుక్ చేసే వాళ్ళు ఉంటారు, ఫుడ్ తినే ముందు కూడా ప్రేయర్ చేసే వాళ్ళు ఉంటారు. అలాంటిది నువ్వు తీసుకొచ్చి బ్రౌన్ ఇట్లా నువ్వు ప్లేట్ టేబుల్ మీద వదిలేస్తే నువ్వు దాంట్లో ఏమైనా ఇవ్వచ్చు, నేను ఎందుకు తీసుకుంటా, అది మీరే తినండి అని కూడా చెప్పాను. మేము అలా వేరే వాళ్ళ దగ్గర నుంచి మేము డెజర్ట్ తీసుకోము, మాకు అలా అలవాట్లేదు, మాకు రూల్స్ ఉన్నాయి అన్నాడు. ఓకే ఫైన్ అన్న, అంతే. అంటే మీ బర్త్డే సెలబ్రేషన్ ఘనంగా చేసుకుందామని మీరు అనుకున్నారు, ఈ విధంగా జరగడానికి మీరు ఏ విధంగా చూస్తారు? ఎంతమంది వెళ్ళారు మీరు, అసలు వాళ్ళు ఎంతమంది గొడవకు దారితీసింది? నా బర్త్డే యాక్చువల్లీ 27th మే, ఇది జరిగింది 29th మే. ఆ బ్యాండ్ నాకు ఆల్మోస్ట్ 3 months నుంచి వాళ్ళ లైవ్ షోస్కి రమ్మని చెప్పి పిలవడం జరుగుతుంటే నాకు ఆ రోజు కుదిరింది కాబట్టి నేను మళ్ళీ వెళ్ళి సరే ఇంకోసారి చిన్నగా బర్త్డే సెలబ్రేట్ చేసుకుందామని నేను మా ఇంకో ఫ్రెండ్ అనికేత్ అని వెళ్ళడం జరిగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాళ్ళు 17 members, పోలీస్ వాళ్ళు వచ్చాక ఆల్మోస్ట్ 20 members అన్నట్టు. కల్పికకు అంత కోపం రావడానికి ప్రధాన కారణం అది కోపం కాదండి, ఇట్స్ జస్ట్ రియాక్షన్. దాన్ని మీరు కోపంలో చూడొచ్చు, అగ్రెషన్లో చూడొచ్చు, పర్లేదు, తప్పులేదు. బికాస్ మనం మాట్లాడే టోన్ బట్టి మీకు అర్థమవుతుంది. అదే నేను ఏడుస్తే పాపం తను సాడ్గా ఉందనుకుంటారు, నవ్వుతే చాలా హ్యాపీగా ఉందనుకుంటారు. కోపం వస్తే కోపం ఎందుకు చూపించద్దు, అది కోపం కాదు. నేను రియాక్ట్ చేశా, వాళ్ళు మాట్లాడిన మాటలకి నేను రియాక్ట్ చేయడం జరిగింది తప్ప నథింగ్ ఎల్స్. అంటే అక్కడికి పోలీసులను మీరు గొడవ చేసేటప్పుడు పోలీసులు మీరు పిలిచారా, వాళ్ళు పిలిచారా? పోలీసులు వచ్చినప్పుడు పోలీసులు ఎలాంటి మీతో డాటా తీసుకున్నారండి? పోలీస్ వాళ్ళు నేనే వీళ్ళకి ఐడియా ఇచ్చా, వీళ్ళు ఎస్కలేట్ చేయలేకపోతున్నారని, మీరే పోలీస్ వాళ్ళని పిలిస్తే బాగుంటుంది, ఎస్పెషల్లీ లేడీ పోలీస్ని పిలవండి. బికాజ్ 11 అయిపోయింది, ఆల్మోస్ట్ 12 అయిపోయింది ఆ టైంకి. సో 12 అయింది కదా, లేడీ పోలీస్ని పిలవండి, ఇంకా బాగుంటుంది. అట్లీస్ట్ తను అర్థం చేసుకుంటుంది, నా చెప్పే పర్స్పెక్టివ్ తను అర్థం చేసుకుంటారని చెప్పి అంటే ఆబ్వియస్లీ లేడీ పోలీస్ని పిలుస్తామని చెప్పారు. తిరిగి నేను అలా బయటికి వెళ్ళి కార్లో కూర్చొని గాలి ఆడట్లేదని బయటకు వచ్చినప్పుడు 2 minutesలో వచ్చారు పోలీసు, 2 మగాలు వచ్చారు. వాళ్ళు ఏం డాటా తీసుకున్నారు? నేను అడిగాను, ఫస్ట్ క్వశ్చన్ ఇదే అడిగాను, మీరు అసలు ఇక్కడ రావడానికి వీళ్ళు చెప్పిన రీజన్ ఏంటి కాల్లో అని అడిగాను. మీరు బిల్ పే చేయట్లేదని చెప్పేసి పిలిచారు. సరే అబ్బాయా అమ్మాయా ఏమైనా చెప్పారా అన్నారు. ఏం చెప్పలేదు, మాకు చాలా పనులు ఉంటాయి కదా, మేము ఇవన్నీ పట్టించుకోము, మేము అక్కడ వచ్చే డీల్ చేస్తాము అన్నారు. సరే ఇక్కడ వచ్చారు కదా, ఇప్పుడు మీరు దీన్ని ఎలా డీల్ చేయాలనుకుంటున్నారు నేనే అడిగా. సో నాకు మొత్తం సినారియో అర్థమైందండి. సో మీరు జస్ట్ పే చేసేయండి, మీరు డిస్కౌంట్ ఏదో తీయమంటున్నారు కదా, డిస్కౌంట్ తీసేసి పే చేయండి అని తను ఒప్పుకున్నారు. వన్ ఆఫ్ ద పోలీస్ ఒప్పుకుంటే సరే స్కాన్ తీసుకున్నాండి, బట్ ఫస్ట్ లెట్ ఎవ్రీ వన్ అపాలజైజ్. నేను కేసు కూడా పెడతా అనట్లేదు, డబ్బులు డిమాండ్ చేయట్లేదు, ఏం డిమాండ్ చేయట్లేదు, నేను నాకు జస్ట్ అపాలజైజ్ చేయండి అంటే దానికి ఎన్ని బూతులు తిట్టుకున్నారంటే వాళ్ళందరూ. పోలీస్ వాళ్ళు ఏమీ చేయట్లేదు. ఇది ఫస్ట్ టైం కాదు, పోలీస్ వాళ్ళతో నాకు ఆల్మోస్ట్ ఒక 10 years నుంచి సిస్టమ్ మీద నాకు ట్రస్ట్ అనేది వెళ్ళిపోయింది. నేను అందరు ఇలా ఉంటారని నేను చెప్పను, మేబీ నాకు తగిలే వాళ్ళు ఇలా తగులుతున్నారా మరి ఏంటి. నేను షీ టీం వాళ్ళకి గచ్చిబౌలి పిఎస్ వెళ్ళడం జరుగుతుంది, ట్యాగ్ చేయడం జరుగుతుంది, కాల్స్ చేయడం జరుగుతుంది, వేరే విషయాల్లో ఒక్కలా యాక్షన్ తీసుకోవట్లేదండి. ద సింపుల్ థింగ్ దట్ వాట్ దే సే తెలుసా, మీరు సెలబ్రిటీస్, మీరు బట్టలు ఇప్పుకొని ఫోటోలు పెడతారు, లేకపోతే మీరు చేయాల్సిన హంగామాలు మీరు చేస్తారు, మేము మీకు కాన్సన్ట్రేట్ చేస్తే కామన్ పీపుల్కి ఎవరు కాన్సన్ట్రేట్ చేస్తారు అన్నారు. నేను కామన్ పీపుల్కి అంత ఛాలెంజెస్ ఉన్నాయండి మాలాగా. మా సగం వర్క్ మేము ప్రొజెక్ట్ చేసేది సోషల్ మీడియాతో. సో మేము వేసుకునే బట్టలు కూడా ఆ సినారియో తగ్గట్టు ఉంటుంది తప్ప మేము ఎవరికో చూపించుకోవాలంటే చాలామంది ఉంటారండి, మేము చూపించుకోవడానికి ఎలా చూపించుకోవాలో మాకు తెలుసు.
మీరు మాకు అటెన్షన్ పోనీ ఒక సపరేట్ డిపార్ట్మెంట్ పెట్టుకోండి ఫర్ సెలబ్రిటీ ఆర్ ఇండస్ట్రీ ఆర్ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్కో మీరు పెట్టుకోండి. యూ మేక్ యువర్ జాబ్ ఈజీ కదా. లేకపోతే ఒక ఐడి ప్రూఫ్ లాగా పెట్టండి. ఒక ఆధార్ కార్డ్ పెడితేనే మీకు ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ వస్తుంది, ఒక ట్విట్టర్ ప్రొఫైల్ వస్తుంది అంటే అక్కడికక్కడ యూ కెన్ స్కాన్ ఆల్ దిస్ రౌడీ షిట్టర్స్ కదా. సో దే నెవర్ కాంట్రిబ్యూటెడ్ టువర్డ్స్ ఎనీ కాజ్ ఆఫ్ మైన్ ఇప్పటి వరకు. ఇప్పుడు కూడా వాళ్ళు చేస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయట్లేదు. కవిత కల్వకుంట్ల గారు, మీరు మా ఫిలిం సీతా ఆన్ ద రోడ్కి అంత సపోర్ట్ ఇచ్చారు జస్ట్ టు అప్రూవ్ ద టైటిల్ బికాస్ సీతా ఆన్ ద రోడ్ అని వాడాం కాబట్టి. సీతని కూడా ఆ పేరుని కూడా తీసి దిగజారిపోయి జనాలు మాకు అటాక్ చేయడం జరిగింది, పొలిటీషియన్స్ ఎస్పెషల్లీ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన వాళ్ళు. బట్ మీరు మమ్మల్ని అర్థం చేసుకునేది దాని గురించి ముందుకు వచ్చారు. ఇది మా ఒక్క ఉమెన్ గురించి కాదు నేను చెప్పేది. బట్ ఐ రియలీ విష్ ది రియల్ పీపుల్ విల్ కమ్ అవుట్ అండ్ టేక్ సమ్ సొల్యూషన్ అండి. యాక్షన్ కూడా కాదు, జస్ట్ సొల్యూషన్ కావాలంతే. అక్కడికి వచ్చిన పోలీసులు మీకు న్యాయం చేయాలని మీరు అంటారు. కమిషనర్ ఉంటాడు, స్ట్రీట్ టీమ్స్ ఉంటాయి, ఉమెన్ సేఫ్టీ ఉంటుంది. వాళ్ళకి మీరు ఆన్లైన్లో ఫిర్యాదు చేసి డైరెక్ట్ పోయి ఫిర్యాదు చేయొచ్చు. ఎందుకు చేయలేదు మీరు? చెప్తున్నా కదా ఆల్రెడీ అక్కడ ఆల్మోస్ట్ 11 o'clock నుంచి స్టార్ట్ అయిన గోల్లో 2:30 వరకు వెళ్ళిందండి. ఇంటికి వెళ్ళేసరికి నాకు 3 అయింది. అన్నీ అటెండ్ చేసి సేవ్ చేసుకొని అన్ని వీడియోలు సేవ్ చేసుకోవడానికి నాకు 4 అయింది. నేను 5కి పడుకొని 7కి లేచేస్తాను మళ్ళీ, బికాస్ కాల్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. అంత మీడియా పీపుల్ నుంచి కాల్స్ రావడం స్టార్ట్ అయింది. సో నేను ఎనర్జీ ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి నా ప్రొఫైల్స్లో నేను పెట్టేసాము. మొత్తం పచ్చి నిజం అబద్ధం అన్నీ బయట ఉన్నాయి. సో ఇంకా దీని తర్వాత నేను ఇంకేం చేయాలి, ఎందుకు చేయాలంటాను నేను అంతే. అంటే మేము పోలీసులను కాంటాక్ట్ చేసినప్పుడు వాళ్ళు ఏమంటారు, కంప్లైంట్ ఇస్తే మేము దానిపైన దర్యాప్తు చేస్తామని వాళ్ళు చెప్తారు. ప్రస్తుతానికి నేను ఇవ్వాలనుకోవట్లేదు బికాస్ ఈక్వల్లీ పోలీస్ పీపుల్ కూడా అంతే తప్పు చేశారు అక్కడ. వాళ్ళు కట్నం ఇచ్చుకుంటున్నారా, ఐ డోంట్ నో వాట్ ఇట్ ఇస్ కాల్డ్, లంచం ఇచ్చుకుంటున్నారా, ఏమి ఇచ్చుకుంటున్నారో, మళ్ళీ వాళ్ళ జేబుల్లో పెట్టుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. లిటరలీ ఒక పప్పెట్ లాగా తలుపుతున్నారు వాళ్ళు. సో వాళ్ళు వేయాలి కేసు నాకు తెలిసి. కల్పికకు అవకాశాలు లేనని ఇదంతా చేస్తుందని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మీరేం చెప్తారు దానికి? నెక్స్ట్ ప్రాజెక్ట్ కే ఏఓటీ అని ఇంకో ప్రాజెక్ట్ వస్తుంది. ఇదంతా మెల్లమెల్లగా బయటికి వస్తుంది మీ అందరికీ. చివరిగా కల్పిక ఏం చెప్తారు? ఐ లవ్ యూ అంతే. ఐ లవ్ యూ ఆల్, దట్స్ ఇట్. మొత్తం ఈ ఎపిసోడ్ సంబంధించి పూర్తి స్థాయిలో అయితే పోలీసులు కూడా న్యాయం చేయలేదని చెప్పి, పోలీసుల మీద నమ్మకం లేదని చెప్పి, అందుకే ఫిర్యాదు చేయలేదని చెప్పి కల్పిక అయితే చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ నరసింహతో కలిసి రాఘవేందర్, TV5 హైదరాబాద్.